రామ్మ సరైన టైంకి వచ్చావు. నీకు ఒక బెట్. విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ 6 కొడతాడా 4 కొడతాడా? 6 కొడతాడా? బెట్ ఓడిపోయావు, 4 కొట్టాడు. ఎందుకురా శబరి బెట్టింగ్లు వద్దని చెప్తున్నారు కదా ఆన్లైన్లోని. అది ఆన్లైన్ బెట్టింగ్స్ కోసం చెప్తున్నారే, ఈ బెట్టింగ్స్ కాదు. బెట్టింగ్లు తయారు చేయడం అంత ఈజీయా శబరి? ఆన్లైన్లోన అన్ని యాప్లు ఉన్నాయి. అంత ఈజీ ఏం కాదే. ఇప్పుడు విరాట్ కోహ్లీ బెట్ ఉందా, ఈ బెట్ని ఒక 10 మిలియన్ యూజర్స్ ఆన్లైన్లో చేస్తే దాని వెనక టెక్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం పద. యూజర్ ఫస్ట్ టైం బెట్ ప్లేస్ చేసినప్పుడు ఆ బెట్ అనేది ఫస్ట్ మన బ్యాక్ ఎండ్ సర్వర్కి వస్తుంది. బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి ఆ బెట్ అనేది మనం ఫస్ట్ క్యాష్లో పెట్టుకుంటాం. ఓకే, దాని తర్వాత ఆ బెట్ని మనం ఒక మెసేజ్ క్యూలో పుష్ చేస్తాం. ఇక్కడ మనం కాఫ్కా వాడదాం. ఓకే, కాఫ్కాలోని దగ్గరగా మనకి 20 పార్టీషన్స్ కావాలన్నమాట. పార్టీషన్స్ అంటే ఒక పైపుల్లాగా అనుకో. ఓకే, ఒక్కొక్క పైపు దగ్గరగా 100K బెట్స్ తీసుకోగలదు ఒక సెకండ్కి. ఓకే, సో ఇలాంటివి 20 కావాలి మనకి. ఈ 20 వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ బాల్ 6 or 4 అని మనకు తెలిసిన తర్వాత మనం AWS ల్యాంబ్డా అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ మనం ఇన్వోక్ చేస్తాం. ఈ ఫంక్షన్ పని ఏంటంటే ఈ కాఫ్కాలో ఉన్న బెట్స్ అన్నీ తీసుకొని ఏ కస్టమర్ గెలిచాడు ఏ కస్టమర్ ఓడిపోయాడు అని డిసైడ్ చేస్తారు అనమాట. ఇలాంటివి దగ్గర మనకి 20 కావాలి. సో ఇది ఎవరు గెలిచారో డిసైడ్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని క్యాష్లో పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం యూజర్ గెలిచాడా ఓడిపోయాడా అని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు క్యాష్ని పిలుస్తారు. క్యాష్ పెట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇదంతా ఒక 2 minutesలోనే జరగాలి. ఇంత కాంప్లికేటెడ్ టెక్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది దాని వెనుక.